హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ వాసులకు ముప్పు గండం తప్పిందనే చెప్పాలి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ముందుగా ఏపీ వైపు వస్తుందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయగా అది దిశ మార్చుకుని వెళ్తుందని తాజాగా ప్రకటించింది వాతావరణ శాఖ. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ నిన్న తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినప్పటికీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనికి భూభాగం నుండి వీస్తున్న పొడిగాలులే కారణమని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పినట్లయిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ తీరానికి దూరంగా వెళ్తూ మరింత బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు వరకు తీరం వెంబడి గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, రాబోయే 3 రోజులు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో ఇవాళ రేపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. కాగా అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాతావరణ పరిస్థితుల వల్ల డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా వాయుగుండ ప్రభావంతో 3 రోజుల నుండి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతోపాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 6 డిగ్రీల మేర తగ్గాయి. దీంతో ప్రజలు చలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ మీద ఎంతమాత్రం పనిచేయదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. చలి తీవ్రత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ తాజా అప్డేట్ మరొకటి ప్రకటించింది. ఈ అల్పపీడనం మరోసారి డిసెంబర్ లాస్ట్లో మళ్ళీ అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నందున అది తుఫానుగా మారినట్లయితే భారీ వర్షాలు మళ్ళీ ఏపీకి సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆ అల్పపీడన ప్రభావం తెలంగాణ మీద కూడా ఉండవచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఏది ఏమైనప్పటికీ దానికి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రావాలని వాతావరణ శాఖ తెలియజేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.